దేవుళ్ళరా అందుకున్నాం అన్నాడు. చెవి యొక్కి నా యొద్దకు రండి. చెవి యొక్కి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదును. చూడండి దేవుడు అన్నాడు మీతో నిబంధము చేసేదా. చూడండి ఇప్పుడు నిబంధన ఎవరికి ఉండాలి? మనకిని దేవునికి నిబంధన ఉండాలి. దేవుళ్ళ ఇక్కడ యెషయా ప్రవక్తకి దేవునికి నిబంధన చేసుకున్నాడు. అమ్మా ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ప్రభువా సోవైన నీ కొరకే, బ్రతుకునే నీ కొరకే అని ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ప్రభు దేవుడు చూడు మీరు నిబంధన మీకు చేసింది. దేవుళ్ళరా నీ యొక్క నిబంధన చేసుకుంటే నీ పిల్లలకి నిబంధనము ఆయన చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా దేవుడరా ఆయన దావీదుకి చూపించిన శాశ్వత కృప మీకును చూపుదును. చూసారా మనకి చూడండి మన దేవుడి మీద నిబంధన చేసుకున్నాం అనుకోండి, మరి నిబంధన ఎవరికి వస్తుంది? ఏమా ఎవరికి వస్తుంది? మన పిల్లలకి తరతరాలా వస్తూ ఉంటుంది. మన ఆస్తి ఉందనుకోండి, మన ఆస్తి ఎవరైనా పట్టుకెళ్తాడా? మన ఆస్తి మన పిల్లలకి తరతరాలు ఏం చేస్తారు? తరతరాల ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడరా మనకు కూడా ఆయన నిబంధన చేసే గొప్ప దేవుడు. దేవుడు మన నిబంధన పొందుకోవాలంటే, ఆయనతో మనం తీర్మానం చేసుకోవాలంటే మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటే దేవుళ్ళరా ఆయన మనం బ్రతికిస్తారు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుళ్ళరా ఆయన నిన్ను బ్రతికించి నిన్ను నడిపించేవాడు మన ప్రభువైన. ఇదిగో జనులకు సాక్షిగా అతన్ని నియమించితిని. నియమించును. జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. అతను నియమించును. దేవుడి స్తోత్రం. దేవుడా ఆయన ఏం చేస్తాడు? జనముల కంటే అధిపతి నీకు రాజుగా చేస్తాడు. దేవుడా మనం రాజు కంటే దేవుడారా రాజుకంటూ మనం ఎంతో భయపడతాం. రాజులంతో మన దృష్టిలో రాజు అప్పుడు పూర్వం రాజులంటే ఎంతో అగ్గగలాడువారు, రాజుల కంటే భయపడేవారు. ఏంటమ్మా రాజు అంటే భయపడేవారు. అప్పుడు ఎప్పుడు పూర్వం. ఇప్పుడు ఎవరైనా భయపడతారా? అంటే అంటున్నాను రాజుల కంటే మిమ్మల్ని అధిపతిగా నియమించింది. సరే రాజులకి మనం ఎవరు పెట్టిన మన దేవుడికి దేవుళ్ళరా ఆయన రాజు అయినాడు. ఈ ప్రపంచ దేశానికి ఆయన రాజు ఉన్నాడు. రాజు బిడ్డలు ఏమవుతారు? రాజులు అవుతారు. దేవుడి స్తోత్రం. మనం దేవుడు కూడా మనం కూడా రాజుగా చేస్తాం. అయితే ప్రభు చెప్పినరా ఇక్కడ మరి చదవమ్మా. ఇదిగో జనులకు సాక్షిగా అతను నియమించింది. మనం ఎలా ఉండాలి? సాక్షిగా. ఎవరికి సాక్షిగా నియమించాలి? అమ్మా ఎవరికి? దేవునికి. దేవుళ్ళ మనం ఎక్కడ ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా, లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా దేవుళ్ళరా దేవునికి సాక్షిగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అమ్మా ఏం కాపాడుకోవాలి? మన సాక్ష్యము కాపాడుకోవాలి. చాలా మంది సాక్ష్యం చెప్తారు, మళ్ళా మర్చిపోతారు. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అర్థమైందండి? ఏంటంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యం దేవుడికి దేవుడరా మనం ఎక్కడికి వెళ్ళి దేవుడు చేసిన వీళ్ళు దేవుని మర్చిపోవాలి. ఆయన అన్నాడు దేవుడరా ఆయన నేల నుండి దరిద్రులను గంట కప్పుల నుండి బేదల పైకి. మరి ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఆయన చేపట్టుకుంటే దేవుడరా ఆయన నిన్ను పైకి లేనట్టువాడు మన ప్రభువైన దేవుడు. ఆయన నిన్ను అధిపతిగా చేస్తాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు.
ఆయన నమ్మిన బిడ్డని అమ్మా ఆయన నమ్మిన బిడ్డని కలగేసేస్తాడని తోక చేసే దేవుడు కాదు. అయితే దేవుళ్ళరా నువ్వు నమ్మాలి. నమ్ముతూ నువ్వైతే నమ్మవరికి సమస్తమును సాధ్యమే. సాధ్యమే. దేవుళ్ళరా మన యొక్క నమ్మాలి. మనం సాక్ష్యం కాపాడుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి మన సాక్ష్యాన్ని కాపాడుకుని దేవుని నామానికి మహిమగా మనం జీవించాలి. దేవుడి స్తోత్రం. నీవెరుగని జనులను అమ్మా నీవు ఎరగని జనులు నీవు పిలిచెదవు. నువ్వు పిలుస్తావు. ఎవరైతే ఎప్పుడు పిలుస్తావు? దేవునికి సాక్షిగా ఎప్పుడైతే నువ్వు దేవుని సాక్షిగా ఉంటావో జనులు నీ అంత నువ్వు పిలిచిన అన్నీ ఏం చేస్తానంటే అమ్మా దేవుని చెప్పింది మనం సాక్షిగా ఉంటాము. మన సాక్ష్యాన్ని కాపాడుకుని దేవుని నామం మహిమగా వచ్చేది ఉంటాము. మన యొక్క దేవుని దగ్గరికి ఆయన నడిపించేవాడు ఎవరో మన ప్రభు అయిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన గొప్ప కాపరి. మన కొరకు ప్రాణ పెట్టే కాపరి. ఇప్పుడు మన గాఢంత పురోలో నువ్వు సంచరించినను ఏ అమ్మాయిని భయపడుకోకుండా నీవు సంచరించినను ఏ ఆయన భయపడుకోకుండా నేను కాశీ కాపాడేవాడు ఎవరంటే మనం ప్రభు అయినా దేవుడు. దేవుడు ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చూపు కనపడవు, హృదయానికి కావు. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడు. అమ్మా ఆయన మంచి కాపరి. ఆయన నేను గాఢంతపులో నిన్ను సంచరించిన గాను ఏ అపాయం భయపడకుండా ఆయన కాశీ కాపాడే ఆయన గొప్ప. నేను ఎరిగిన జనులు యెహోవా నిన్ను మహిమపరచి చూచిగా నీ దేవుడైన యెహోవాని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. ఎవరికి వస్తారో దేవుని దగ్గరికి. ఎప్పుడైతే దేవుళ్ళరా మన దేవుడికి కావాలి, మన దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనకి ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు దగ్గరికి అన్నాడు. యాకోబు పత్రికలో ఉంది అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఉంది అంటే అన్నారు దేవుని ఎదుగు రండి. అమ్మా 4:8 దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అమ్మా నిద్రపోతున్నాడు, కుడిపాటు పడుతున్నావు అన్నాడు. అమ్మా కుడిపాటు మొహం పడుకోలేదు మొహం పడుకో. పాపులారా చూడండి దేవుని ఎద్దుకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన ఎద్దుకి వచ్చును. ఎవరి ఎద్దుకి? అమ్మా ఎవరి ఎద్దు రావాలి? దేవుని యొద్దకు వెళితే దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి మనం ఆసక్తి కలిగి దేవుడు రా నువ్వు దేవుని దగ్గరికి అప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు వస్తావు అప్పుడు దేవుడు నీ ఎద్దుకి గట్టిగా ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ దేవుడు చూడాలని కూర్చో అనుకుంటున్నాడు కానీ దేవుడు చూడకపోతున్నాడు. కానీ ఇరుకు పట్టు వెళ్తాడు ప్రభు. ఇరుకు పట్టు వెళ్తుంటే ఒకరోజు కానీ జక్కకి ఏముంది? ఆశ ఉంది. దేవుడు చూడాలని అనుకున్నాడు కానీ చూడకపోతున్నాడు. ఈ పొట్టువాడు అమ్మా ఈ జక్క ఎలాంటి వాడు? పొట్టువాడు. అయితే దేని పెట్టారా ఆ ఎరుకో పట్టు వెళ్తుంటే యేసు ప్రభు అనేక మంది గుడ్డువారిని మోసకల్లాంటి వారిని అనేక మంది రోగుల్ని ఆ యొక్క దారి పక్కన కూర్చున్న అనేక మంది రోగులు బాగు చేస్తా ఆయన వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తుంటే అప్పుడు కానీ ఎరుకో పట్టణం వెళ్తున్నాడు కదా జక్క యేసు ప్రభు వారు కానీ అటు చూస్తున్నాడు. కానీ యేసు ప్రభుకి అన్నీ తెలుసు. యేసు ప్రభుకి తెలనేముంది? ఎవరి మనసు వేసిపెట్టదు అమ్మా, ఎవరి మనసు వేసిపెట్టదు, ఎవరు తలాంపులు వేసిపెట్టయో, ఎవరు ఉద్దేశం వేసిపెట్టదు దేవునికి తెలుసు. అయితే దేవుడు యేసు ప్రభు వారు ఎరుకో పట్టణం ఎంత మానేసి ఎక్కడికి వచ్చి తెలుసా? జక్క దగ్గరికి వచ్చాడు. చూసారా? జక్క దగ్గరికి పోయి వచ్చాడు. ఎందుకు? యేసు ప్రభుని చూడాలని ఆయన ఏముంది? ఆశ ఉంది. కానీ దేవుడురా కానీ యేసు ప్రభు వచ్చి చెట్టు కిందకి వచ్చి అన్నాడు, జక్కయ్యా ఇగో నేడు నుండి ఇంటికి రక్షణ వచ్చిన త్వరగా దిగు. నేడు నుండి నీ ఇంటికి రక్షణ త్వరగా దిగుమన్నాడు. అప్పుడు ఎప్పుడైతే కిందకి చూసాడో యేసు ప్రభు జక్కయ్య అయ్యో నా పేరు ఎలా తెలిసిందికి
ఆయన యేసు ప్రభు చూడగానే ఎక్కలేని సంతోషం ఆనందం వచ్చేసి త్వరగా చెప్తికి ఏం చేశాడు? ఇంటికి తీసుకెళ్ళాడు. ఏం చేశాడమ్మా? ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరినే? యేసు ప్రభు గారిని. యేసు ప్రభు ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క గాలితో సత్కరించి గౌరవించి ఒక విందు ఏర్పాటు చేసి చక్కని ఆహారం భోజనం పెట్టి అమ్మా అయితే కలిసి యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తుంటే దేవుళ్ళరా జక్కకి ఏం గుర్తుకొస్తున్నాయంటే తను చేసే పాపాలు గుర్తుకొస్తున్నాయి. అంటే యేసు ప్రభు వారు ఏం గుర్తు చేస్తున్నాడో అవి జక్కయ్య చేసే పాపములు. అయ్యా ఆనాడు జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు, వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు. ఇక ఆనాడు రూపాయికి 10 రూపాయలకి 100 రూపాయలకి 1000 అలాగా వసూలు చేసి ఆ రోజులు ఏదంటే అది కొంచెం ఉంటే మంచం ఉంటే ఏది ఉంటే అది ఉంటే పట్టుకెళ్ళిపోవాలి. పన్ను వసూలు చేసి దేవుళ్ళ అంటే అన్యాయంగా బాగుపడ్డాడు. అమ్మా ఏం చేశాడు? ఇక జక్కి అంత ఇల్లంతా ఎక్కడ చూసినా డబ్బు బంగారు కలకలాడిపోతుంది. అయితే దేవుళ్ళరా ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు ఎప్పుడు గుర్తు చేస్తున్నాడో దేవుళ్ళరా ఆ జక్కి ఎక్కలేనని జక్కి చేసే పాపములన్నీ గుర్తుకొస్తుండే అప్పుడు అన్నాడు, ప్రభువా నాయన నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నేను అన్యాయంగా తీసుకున్నాను, అక్రంగా నేను దొంగిలించాను, అన్యాయంగా ఎవరు మనసు పెట్టి నేను బాధపరిచాను, ఎవరిని దుఃఖపెట్టాను వారికి ఇదిగో 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని జక్కి ఎవరి దగ్గర ఒప్పుకున్నాడో? ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో దేవుడరా. ప్రభు దగ్గర ఒప్పుకుని ఆ యొక్క ఎప్పుడైతే 4 రెట్లు తిరిగి ఇచ్చేసాడో జక్కీకి ఏమి ఆస్తి ఏమి లేదు. అయితే దేవుడరా తర్వాత మళ్ళా యేసు ప్రభుని ఎప్పుడైతే యేసు ప్రభుని ఎప్పుడైతే అమ్మించాడో అమ్మా ఆ యొక్క అన్ని కూడా విడిచిపెట్టాడు. యేసు ప్రభుని అమ్మించాడు. మళ్ళా తిరిగి అన్ని సమస్తమును దేవుడు మళ్ళా జక్కీకి మళ్ళా తిరిగి వచ్చేసి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఇప్పుడు జక్కయ్య ముందు చూడండి, జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది కానీ దేవుళ్ళరా యేసు ప్రభు జక్కి దగ్గరికి వచ్చాడు దేవుళ్ళరా. కానీ జక్కి ఇంటికి ఏమొచ్చామా? అయితే దేవుళ్ళ మనకు కూడా మీరు వారి మంచి పొందారో మీరు రక్షణ మీరు బాగా తీసుకున్నారో లేదు తెలియదు కానీ దేవుళ్ళరా మీరే కష్టం. మీరు రక్షణ పొందుకుని దేవుళ్ళరా మీ పిల్లలు కూడా వాళ్ళు కూడా రక్షణ కల్పించాలి. అర్థమైందండి? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య బట్టి కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ. మనకు కూడా దేవుళ్ళరా మనం దేవుని నమ్ముకున్నాం, మన రక్షణ ఎవరికి రావాలి? మన కుటుంబంలో ఒకవేళ భర్త నమ్ముకోకపోతే భర్త కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ బిడ్డలు నమ్ముకోకపోతే నీ బిడ్డలు కూడా ప్రార్థన చేసి వాళ్ళ రక్షణలో నడిపించాలి. అది గొప్ప దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళరా కానీ ఇక్కడ అన్నాడు మరి దేవుళ్ళరా దేవుని ఎదుగు రండి అప్పుడు ఆయన మీ ఎదుగుకి చూసారా. దేవుడు చూడాలని జక్కయ్య దేవుడు చూశాడు. ఎప్పుడు వాళ్ళు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే మనం కూడా దేవుడు చూడాలని ఆశ ఉండాలి. మనలో ఏముండాలి? ఆశ ఉండాలి. ఆశ గల ప్రేమను దేవుడు తృప్తిపరిచే దేవుడు. మనకి ఆశ ఉండాలి. ఆశ కలిగి ఇతరులు కూడా దేవుళ్ళ మనలోనే ఇతరులు కూడా మన పిల్లలేంటి మన పక్క వాళ్ళు ఏంటి వాళ్ళు కూడా దేవుళ్ళే కనిపించాలి. అది మేము అమ్మా మనం దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా ఉండి దేవుళ్ళరా మనం నరకానికి వెళ్ళిపోతే దేవుడికి ఇష్టమా? అమ్మా ఇష్టమో కాదు. అయితే దేవుళ్ళరా మనకి నరకానికి వెళ్ళకోకుండా దేవుడికి ఇష్టం కాదు కాబట్టి మనం నరకం నుంచి దేవుడు మనం తప్పించి మన ప్రతి పాపాల నుంచి ప్రతి దోషాల నుంచి మనం విడిపించి ఆయన రక్తాలు మనం కడిగి పవిత్రపరిచి దేవుళ్ళరా మనల్ని ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు స్తోత్రం. అయితే దేవుళ్ళరా మనకి వారు మన బంధువులు కానీ మన బిడ్డలు కానీ నశించుకోకుండా దేవుళ్ళరా మన దేవుళ్ళకి నడిపించాలి. అది గొప్పతనం. మీకు దేవుళ్ళరా దేవుడు ఆశించబడాలంటే
దేవుని యొక్క దీవులను, దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలు మనకు రావాలనుకుంటే, మనకి రక్షణ రావాలంటే మనం కూడా ఆసక్తి కలిగి మన బిడ్డలు మనకి దేవుని సన్నిధికి తోడుకు రావాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు చూడండి, యెహోవా మీకు దొరికే కాలము ఆయనను వెదకుడి, ఆయన ఎత్తుకుడి. ఆయన మీ సమీపంలో ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన ఎవరు వేడుకోవాలి? యెహోవాను యెహోవాను వేడుకొనాలి. ఆయన బతుకులు ఆడుకోవాలి. అమ్మా, ఎవరిని బతుకులు ఆడుకోవాలి? మన ప్రభు అయిన దేవుని బతుకులు ఆడుకోవాలి. ప్రభా, నాయన నాతో మీరు మాట్లాడండి ప్రభా. విషయా నాయన పలానా కష్టంలో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను నాయన అని ఏం చేయలే? బతుకులు ఆడుకోవాలి. ఎవరినమ్మా? ఎవరు బతుకులు ఆడుకోవాలి? యెహోవాను పేర్కొన్నారు. చూసారా దేవుడారా, మనం ఏం చేస్తామో, ఏదైనా తప్పు ఏదైనా మనం ఇప్పుడు ఏమైనా తోటలోకి వెళ్ళి ఏదైనా కర్మేశ్వరం అనుకోండి, రైతు ఏం చేస్తాడో కట్టేస్తాడు అనుకోండి, కట్టేసి కొట్టేస్తాడు అనుకోండి, ఏం చేస్తావు? బతులు ఆడుకుంటావా? లేకపోతే ఇంకా ఇంకా కొంచెం ఇంకా నీవు తేగేస్తావా? అమ్మా, అది అలాగే ప్రభు దగ్గర మనం కూడా ఏం చేసా, బతులు ఆడుకోవాలి. నువ్వు ఇప్పుడు మన పిల్లల్ని వచ్చారనుకోండి, మన పిల్లలు ఏం చేస్తాం? బతులు ఆడతావా? అలా ఊరుకుంటావా? అలాగే మనం కూడా దేవుని కూడా, మన దేవుడు గొప్పవాడు, కానీ మన దేవుడు బతుకులాడుకోవాలి. అమ్మా, మన దేవుని బతుకులాడుకుని దేవుని అడగాలి. దేవుడరా చూడండి, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, భక్తిహీనులు తమ మార్గంలో విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, దుష్టుడు తన తలంపులు మానవలెను. అది దుష్టుడు ఏం చేస్తాడో, లేక ఎన్నో ఎన్నో వస్తాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎవరికే దుష్టుడికి. అమ్మా, అది దేవుడు లేనట్టు సైతం కూడా ఏం చేస్తాడా, ఎన్నో ఆలోచనలు చేస్తా ఉంటాడు. అయితే అన్నాడు, దుష్టుడు తన తలంపు నుంచి మానాలి. మన తలంపులు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకుని ప్రభు ఏం తిరగాలి. అమ్మా, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎవరు జాలిపడతాడో? ఎవరు ఎప్పుడు జాలిపడతాడో? ఆయన వైపు ఎప్పుడైతే తిరుగుతామో, దేవుళ్ళరా, ఆయన మాట ఎప్పుడైతే వింటామో, ఆయన వచ్చి ఎప్పుడైతే చువెక్కి ఆయన మాట వింటామో, అప్పుడు మన మీద ఏం చూపెడతాడంటే జాలి ఆయన చూపెడతాడు. దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏం క్షమిస్తాడో? దేవుని వైపు తిరిగిన ఎప్పుడైతే దేవుని ఏం తిరుగుతామో, మనం చేసే పాపములు, మనం చేసే అతిథులు, మన దోషాలన్నీ క్షమించి దేవుడరా ఆయన మనల్ని, ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కొంత మాట దేవుడు దీవించుగాక. దేవుడు తాకుతున్నారు కాబట్టి